హలో దోస్తులు, ఇవాళ మా ఇంట్లో కొర్రమట చేపల కూర. మా రోహన్ గారు మార్కెట్ నుండి తెచ్చిన కొర్రమట చేపలను తీసుకుపోయి వాళ్ళ అమ్మకి ఇచ్చిండు. వాళ్ళమ్మ ఆ చేప ముక్కలను దొడ్డుప్పుతోని మంచిగా కడుక్కొని 2 సార్లు కడుక్కొని పక్కకు పెట్టుకుంది. ఇగో నేంటిరా మీ ఇంట్లో కూర. ఇలా శుభ్రం చేసుకున్న చేప ముక్కలకు నిమ్మరసాన్ని పిండింది. ఏమడుతురా? ఆ తర్వాత చేప ముక్కలకు 2 గరిటెల కారాన్ని, ఒక 2 టేబుల్ స్పూన్ల పసుపుని, ఒక 4 టేబుల్ స్పూన్ల ఉప్పుని, 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఆ తర్వాత చేప ముక్కలకు ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న జీలకర్ర ఉల్లిపాయ పేస్ట్ను పట్టించింది. ఇలా ఈ చేప ముక్కలు మెల్లగా మంచిగా మసాలా అద్దేటట్టు కలుపుకొని 10 నిమిషాలు పక్కకు పెట్టుకుంది. ఈ చేపల పులుసు పొయ్యి మీద వండుకుంటేనే భలే టేస్ట్ ఉంటుందండి. మనం తెచ్చుకున్న చేపలు 2 కిలోలు కాబట్టి ఆ చేపలకు సరిపడా అంత 8 స్పూన్ల నూనె పోసుకుంది. ఆ తర్వాత నూనె వేడెక్కాక ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మెంతి పౌడర్ని ఆ నూనెలో వేసింది. ఆ తర్వాత మెంతి ఆకు ఆ వేడి నూనెలో వేసుకుంది. ఇలా చిటపటలు ఆడాక అందులో కొన్ని ఉల్లిపాయలు వేసుకుంది. ఇలా ఉల్లిపాయలు దూరగా వేగాక మనం పక్కకు పెట్టుకున్న చేప ముక్కలను ఆ బాణీలో వేసింది. ఇలా బాణీలో వేసి మెల్లగా అలా ఒక 5 నిమిషాల తర్వాత ఆ చేప ముక్కలను రివర్స్ చేసింది. ఎందుకంటే ఆ చేప ముక్కలు చాలా సెన్సిటివ్ కాబట్టి విరగకుండా అలా మెల్లగా చేసింది. 10 నిమిషాల తర్వాత ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపులుసును మన చేప ముక్కలకు పట్టించింది. ఇక చూడండి, మన బచ్చాలు చేపల కూర అయ్యేలోపు క్రికెట్ ఆట ఆడుతున్నారు. వాళ్ళ అమ్మ వంట చేస్తూ ఉంటే పొయ్యి మీదనేమో మన చేపల కూర కుతకుతలాడుతూ ఉడుకుతుంది. మళ్ళీ వాళ్ళ అమ్మ ఒక 20 నిమిషాల తర్వాత కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా ధనియాల పౌడర్ని యాడ్ చేసి అంతే అండి, మన చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయ్యాక రోహన్ వాళ్ళ అమ్మ వేడి అన్నంలో ఆ చేపల కూర పెట్టి మన రోహన్ గారికి పెడితే వావ్, మన రోహన్ గారు లొట్టలు వేసుకొని తిన్నాడండి.